ఏంటి ఇష్యూ? నిన్న తెచ్చిన సామాన్లు అలానే ఉన్నాయి, ఇంకా సర్దలేదు కూడాను. నువ్వు ఏం చేస్తే సర్దుతావో నాకు తెలుసు మమ్మీ. అవునా? ఏం చేస్తావు? నేను వీడియో స్టార్ట్ చేస్తాను, నువ్వు సర్దడం స్టార్ట్ చేయి. అవునా? ఓకే అయితే సరే, నువ్వు కూడా సర్దుతావా? సరే రాయిషు, త్వరగా 1 by 1 తీసి చూపించు. ఏం తీసుకొచ్చామో ఏంటి, మనతో పాటు వాళ్ళకు కూడా చూపించేద్దాం. సరే మమ్మీ వస్తున్నా. సరేలే, చూపించు 1 by 1. ఏంటి? నాకు తెలియదు. సగ్గుబియ్యం ఏంటి? సగ్గుబియ్యం కాదు నాన్న, మినపప్పు, మినపగుళ్ళు. ఇదైతే పేస్ట్. పేస్టా? తెలీదు మరి వాళ్ళకి. ఓకే అండి, మినపగుళ్ళు తీసుకున్నాము. మా మమ్మీ క్రీమ్ ఇది. అయ్య బాబోయ్, నువ్వే చూపించి ఇంకెందుకు, నేను కామ్గా కూర్చుంటాను సైలెంట్గా. 2.4 ఉందండి. మినపగుళ్ళు తీసుకున్నాము. వారానికి కాదు, మంత్లీ వస్తుందో రాదో చూడాలి. ఇంకేంటి నెక్స్ట్? త్వరగా టైం అయిపోతుంది. చూపిస్తావు కదా. ఇంకా పేస్ట్ అంట, క్రీమ్ అంట, మమ్మీది అది కూడా అని. యశుది అయితే కాదు. ఇంకా సోప్సా? లక్స్ రాసుకుంటావా నువ్వు? లక్స్ పాపవా? సారీ యశు, లక్స్ బేబీ. ఓకే, ఇవేంటి సోప్ బాక్సెస్ ఉన్నాయి కదా యశు? డాడీ కొన్నారు. డాడీ ఆఫీస్ కి తీసుకెళ్తారు కదా. ఆఫీస్కి సోప్ ఉన్నాయి, పాత అయిపోయాను. ఎగ్స్ ఓకే. ఇంకా ఇంకోటి ఉండాలి. ఎగ్స్ 2. ఇంకా మెంతులా? ఓకే, మెంతులండి మాకు చారులోకి కంపల్సరీగా ఉండాలి. గరం మసాలా. గరం మసాలా, డిమార్ట్ గరం మసాలా అయితే తీసుకున్నాము. ఎలా ఉందో ట్రై చేయాలి. ఫస్ట్ టైం తీసుకోవడం. బాదం పప్పు. ఓకే, బాదం పప్ప. సరే, తినాలి మరి రోజు నానబెడతాను, తినాలి. ఓకేనా? మర్చిపోకూడదు. ఇవ్వండి బాదం పప్పు రుచి కోసం, ఇంకా నా కోసం కూడా తీసుకున్నాను. బఠానీయా? నీకు ఇష్టమా బఠానీ కర్రీ అంటే? చాలా ఇష్టం. అమ్మో, చాలా ఇష్టం ఉంటుంది. నాకు కూడా ఇష్టమే. ఇంకా సాల్టా? ఓకే ఓకే, సాల్ట్, టాటా సాల్ట్. ఎక్కువగా టాటా సాల్ట్ని ప్రిఫర్ చేస్తాం మేము. ఇంకా బెల్లం, జాగరీ పౌడర్ అండి. ఇదైతే ఫస్ట్ టైం తీసుకున్నాను జాగరీ పౌడర్. ఎప్పుడు నార్మల్ బెల్లం ఉంటాయి కదా పీసెస్, అటువంటివి తీసుకుంటాను. ఇంకా ఇది ట్రై చేద్దాం ఎలా ఉందో చూద్దాం అనేసి తీసుకున్నానండి. అండ్ అప్పటికప్పుడు ఫాస్ట్ కావాలంటే ఒక్కోసారి ఇలా ఉంటేనే బాగుంటుంది అందుకని తీసుకున్నాను. చూడాలి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను, అదే నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందనేది. ఏంటన్నా? పెసరపప్పు నాన్న, మూంగ్ దాల్. ఓకే, పెసరపప్పు కూడా అంటే అప్పుడప్పుడు అవసరం పడుతూ ఉంటుందండి. ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు, తెచ్చి ఉంచుకోవడమే. ఓకే, ఇదైతే శనగపప్పు అండి. కర్రీస్లోకి వేసుకుంటాం కదా, పోపులో కూడా వేసుకుంటాం. ఇంకా పులిహోర, ఉప్మా ఏదైనా చేసేటప్పుడు పోపులోకి అయితే వాడతాం కదా, శనగపప్పు అయితే ఉండాలి. అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటానండి, ఎక్కువ తీసుకున్న పాడైపోతాయి. ఇంకా మమ్మీ పసుపు. ఓకేనా? పసుపు బాగుంటుందండి, వాడతాను. బాగుంటుంది పసుపు కూడా. నార్మల్గా అయితే దంచింది వాడితే మంచిదే, కానీ అంత టైం ఎక్కడిది. ఇది ఆచి బిర్యానీ మసాలా అండి. ఇది అప్పుడప్పుడు మా ఇష్యూకి ఫ్రైడ్ రైస్లు గట్రా చేస్తూ ఉండాలి కదా మధ్య మధ్యలో, దానికోసం అనమాట పౌడర్, బిర్యానీ మసాలా. ఇంకా నెక్స్ట్ ఏంటి చెప్పు? బిర్యానీ మసాలా ఎవరైనా ఫ్రైడ్ రైస్లోకి వేస్తారా? ఫ్రైడ్ రైస్లోకి వేస్తే ఫ్లేవర్ వస్తుంది, బిర్యానీ ఫ్లేవర్. గొప్ప డౌట్ అడిగిందండి మహేష్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? త్వరగా ఆశీర్వాద గోధుమ పిండి అండి. చపాతీ తీసుకున్నాము. ఇంకా చపాతీ గట్ట చేసుకుంటాం కాబట్టి, చపాతీలో బిర్యానీ దీంతోనే చేసుకుంటాం కాబట్టి
ఇంకా ఉండాల్సిందే. తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా షుగరా. రెసిపీస్ ఏమైనా చేస్తే ఉండాలి కదా దానికోసం. ఇంకా నెక్స్ట్ పల్లీలా. ఓకే, చట్నీలోక తీస్తాము నువ్వే. ఇంకా నెక్స్ట్ త్వరగా త్వరగా ఇవేంటనా చూడు రైస్ పాపడా. ఎవరు తీసుకున్నారు? డాడీయా నువ్వా? డాడీ తీసుకున్నారా? సరే సరే. రైస్ పాపడాస్ అంటండి. ఫ్రై చేసుకొని వడియాలాగా వేసుకోవడమేనండి. ఏంటిది? గవ్వలు. ఓహో, గవ్వలా. అవేనండి చిప్స్ లా ఉంటాయి కదండి, చిప్స్. ఇవన్నీ ఓపెన్ చేయడానికి అయితే అవ్వదండి. ఓపెన్ చేసానంటే మళ్ళీ క్లోజ్. చిప్స్ ఉంటాయి కదండి, అవి ఫ్రై చేసుకుంటే కరకరలాడతాయి కదా, చక్రాలు ఇంకా గొట్టాలు లాంటివి అవన్నీ అనమాట. ఇష్యూ కోసం నారంగా కర్రీ తెచ్చుకుంటాను కదా సరిగా, అందుకని. ఇదైతే మిల్క్ పీస్ అయిపోయి అన్నీ అవి ఇచ్చి గ్రోసరీస్ అవి ఇచ్చి. ఇది ఏంటి? కబులియా. ఓకే, ఇష్టమా నీకు కబులి కర్రీ అంటే? అబ్బో. ఓకే అండి, ఈ కర్రీ నాకు కూడా ఇష్టమేనండి కబులి. ఇంకా చపాతీలో కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి. ఇంకా చిల్లీ పౌడరా? ఆశీర్వాచి అన్నీ మ్యాక్సిమం ఆశీర్వాద్ బాగుంటుందండి ఇది కూడా. ఇంకా నెక్స్ట్ బిస్కెట్సా? ఏంటిది? మిల్క్ పిక్సా? నీకు ఇష్టమా? ఓకే. ఇంకా నెక్స్ట్ ఓరియో. డార్క్ ఫ్యాంటసీనా? ఓరియో కాదు, ఓరియో లాగా ఉంది కదా ప్యాకింగ్. ఇంకా నెక్స్ట్ ఇది కూడా డార్క్. అప్పుడే ఓపెన్ చేస్తారు. ఓపెన్ కూడా చేస్తారంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళా బాక్స్లో పెట్టడానికి అనుకుంటే ఓపెన్ చేస్తారు. ఇంకా అయిపోతుందంటే ఒకేసారి తెచ్చేసుకుంటామండి. డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడానికి అవసరం లేకుండా. పన్నీర్ కూడానా? ఇదిగోండి పన్నీర్ కూడా తీసుకున్నాము. వెళ్ళినప్పుడే అన్నీ తీసుకుంటాము. ఇంకా మా ఫ్రిడ్జ్లో పెట్టిరా, ఇది పాడైపోతుంది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటి? త్వరగా. ఓకే, బైటింగ్. త్వరగా రన్ అయిపోతుంది, వీడియో రన్ అయిపోతుంది. ఇంకేంటి శివి? బాక్సెసా? డబ్బాలు కదా? డబ్బాలంటే బాక్సెసే కదా. అవునా? నేనైతే డబ్బా అంటాను షూ, బాక్స్ అన్ను. ఏమంటే ఏమైతే ఏమైందా? ఓకే, నీ ఇష్టం. ఓకే, బాక్సెస్. ఇదిగోండి ఈ డబ్బాలు అయితే తీసుకున్నాము. ఒక్కొక్కటి 149 పడింది. బాగున్నాయి. ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ ఇంకా ఓల్డ్ అయిపోయాయండి. కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఇంకా ఎందుకనేసి ఇలా తీసుకున్నాము. సెట్ ఇది తీసుకున్నాము. ఈ బాక్సెస్ అయితే 149 పడింది. బాగున్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇంకా కూడా అంటే ప్యాక్స్ ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే అవి కూడా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఇలా పెద్దవైతే తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్న డబ్బాలు అయితే ఉన్నాయి, అందుకని ఇవైతే తీసుకున్నాను. ఇంకా 3 తీసుకున్నాం అనమాట. ఇలాగా ఇవి కూడానా? ఇవెందుకు షూ? నీకోసం తీసుకున్నామేమో అనుకుంటున్నాను యశ్. నేను ఇంకా అంటే ఊరికే ఏమంటావు అని. ఇదిగోండి సెట్ వచ్చింది. ఇదైతే ఇలా 5 బాక్సెస్ ఉన్నాయి. 4, 5 అనుకుంటా. లానా 5 ఉన్నాయి బాక్స్ డబ్బాలు. కంటైనర్స్ బాక్సెస్ కాదు. వచ్చాయి, బాగానే ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ పెద్దవి పింక్ ఉంటాయి. ఇంకా చిన్న తీసుకున్నాం అనమాట. ఇంకన్నీ పాడైపోతున్నాయండి అప్పుడు కదా, ఇంకా అలాగా పోతున్నాయి అనేసి తీసుకున్నప్పుడు తీసుకుందామని తీసుకున్నాము. ఇదేదో బుజ్జిగా అనిపించిందంటే తీసుకున్నాను. భలే అనిపించింది. ఆయిల్ గట్టా హీట్ చేసుకుని రాసుకుంటాం కదా, అది కొంచెం స్టోర్ చేసుకొని వేసుకోవడానికి తీసుకున్నాను. ఇది 50 రూపీస్, అది 49 పడిందండి.
బాగానే ఉంది, రుచిగా ఉంది కదా. ఈ డబ్బా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేయండి. యశు నీకు నచ్చిందో చెప్పు ముందు. నాకైతే నచ్చింది. నచ్చిందా? ఓకే. ఎందుకు నచ్చిందంటే ఈ పెట్టుకోవడానికి పెట్టుకుంటావా? ఇవి పెట్టుకుంటుందంటండి, గవ్వలు ఉన్నాయి కదా అవి పెట్టుకుంటుందంట. సరేలే పెట్టుకుంటావు కానీ సరిపోవేమో యశు అవి. సరిపోతాయి మమ్మీ. ఓకే మరి ఇంకేం కొన్నావు డిమార్ట్ లో? ఇవేనా? ఇవే కొన్ని ఉన్నాయి. అబ్బో ఇంకేం ఉన్నాయమ్మా, తీసుకురా అయితే. త్వరగా వచ్చింది, వెయిటింగ్ వెయిటింగ్. ఇంకా ఏమున్నాయి యశు? అంబ్రెల్లానా? అంబ్రెల్లా మాత్రం ఎవరికి యశు ఈ అంబ్రెల్లా? భలే ఉంది యశు. నా బట్టలు కూడా చూడండి. ఆపవే, గొడవ ఎక్కువైపోయింది. సరేలే, ఇదేనా అంబ్రెల్లా? నీదేనా? భలే ఉంది. షూ ఓపెన్ చేయనా? సరేలే, ఓకే ఓకే. ఇంకా ఇంకోటా? ఓకే, ఇదెవరికి? నాది కాదే. అదిగో ఇది నాది. ఇదెవరికి మరి? ఇప్పుడు కరెక్ట్గా చెప్తా. మేము కూడా అంబ్రెల్లాస్ అయితే తీసుకున్నాము. ఉన్నవన్నీ పాడైపోతున్నాయి, ఇంకా మమ్మీ పోవడం తీసుకురావాలా. రైనీ సీజన్ కాబట్టి ఇంకా కంపల్సరీ ఉండదు కదా. అంబ్రెల్లాస్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఎంత బాగా పడాయి. ఇది కాస్ట్ వచ్చేసి ఇది 400, అదే 399, ఇదేమో 299. పడిపోద్ది. వేసుకో, పడుతుంది ఇక్కడ నీ మీద. నీరు పోసేయాలి ఇప్పుడు. పక్కన పెట్టలేదు, త్వరగా త్వరగా ఇక్కడ టైం అవుతుంది. బాయ్ అంటే వీడియో ఆఫీస్ వెళ్ళిపోగలరు. ఇదేంటమ్మా? డాడీ రైన్ కోట్. ఓకే సెట్టా? ఏది ప్యాంట్? ఏది ప్యాంట్ కనిపించట్లే మమ్మీ. అన్ని తీసుకున్నామండి. ఇంకా రైనీ సీజన్ కాబట్టి అన్ని రైనీ సీజన్ తగినట్టే షాపింగ్ అయితే. ఇదైతే నాదే, నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇది ఒక రైన్ కోట్, ఇంకా బండి మీద వెళ్ళేటప్పుడు తడుచుకోకుండా. నీకెందుకు ఉంది అది దీంట్లో? అది అప్పుడు కొన్నాను కదా నేను. ఎప్పుడు కొండ చూపిస్తావా? వెళ్ళేట తెచ్చుకో. మావి చూపించాక తల్లి కూడా చూపించారు. రాత్రి ఇంతకు ముందు తీసుకున్నాము, తల్లి కూడా చూపిస్తుంది. చూపించేవా? చూడు. ఓకే ఓకే, చూసాం చూసాం. బాగుంది బాగుంది బాగుంది. నీదే ఇంకోటి బాగుంది. ఇదే రివర్స్ లో ఉంది. ఓకే సరేనండి, ఎందుకండి ఇలా డిజైన్ వచ్చింది మైషుకి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇది కూడా డిమాండ్ అని తీసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి? త్వరగా త్వరగా క్లాత్సా? నైట్ వేర్ తీసుకున్నాను. నాకు చెప్పాను కదా, ఇంకా లాంగ్ వీడియోలో నిన్న సండే బ్లాగ్లో అదొక టాప్, అదొక నైట్ డ్రెస్, ఇది ఒకటి అనమాట తీసుకున్నాను. 2 అనమాట. అది వాడతాం కదా, దాని బాటం ఇది. దీని తరకు బాటం అనమాట. ఇది ఇలా తీసుకున్నాను. ఇంకా యశు కూడా నైట్ వేర్ తీసుకుంది. ఇంకా నైట్ వేర్స్ అన్ని డిమార్ట్లో బాగానే ఉంటాయని అక్కడే తీసుకుంటూ ఉంటాము. అంటే సెట్ అయితే తీసుకుంటాము, లేదంటే లేదు. ఇలా యశుద్ అంటండి, ఇది కూడా యశుద్ అంటండి. వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. నేనైతే అక్కడ లేను. ఓకే షార్ట్. ఇవి కూడా చూపించాలా యశు? తిట్టుకుంటారే. ఓకే ఓకే, టీషర్ట్ ఇది కొన్ని చూసేయండి. యశుది ఏంటిది? న్యూ యార్క్. ఓకే, ఇది కూడా షార్ట్ అండి. ఇది చూసేయండి. ఎప్పుడు కొంటూనే ఉంటామంటే అయిపోతూనే ఉంటాయి, ఇంకా పాడైపోతూనే ఉంటాయి. మా పని షాపింగ్ చేసుకోవడం అయిపోతుంది.
ఇదొకటండి, ఇదొకటంట. ఏంటి మ్యాచింగ్ అవ్వలేదు, దీనికి ఏంటి మ్యాచింగ్ మమ్మీ ఆల్రెడీ. ఇంకా ఇదొకటి మిగిలిపోయింది లాస్ట్. ఇదిగోండి మొన్న తీసుకున్నాను కదా టాప్, దానికి చిన్న అక్కడ తీసుకోవడం మర్చిపోయినా రోజు హడావిల్లో టైం అయిపోతుందని ఇంకా ఇక్కడ దొరికిందని ఇది తీసుకున్నాను. తక్కువ పడింది 100 రూపీస్. ఇవేనండి మా డిమార్ట్ షాపింగ్. చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మనిషి ఏదో మాట్లాడిస్తుంటే మిస్టేక్ ఉంటే ఫర్గివ్. ఓకే అండి. అమ్మని బాపమ్మ రా, బాయ్ చెప్పుతుందా త్వరగా గైస్. ఓకే అండి, అందరికి వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఏం సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ఏమి ఇస్తావు చెప్పు, ఇది ఇచ్చిద్దామా? మాకు అక్కర్లేదు, మీరు అంటారేమో. ఓరి దేవుడు, నా మామూలు దాని కాదు. ఓకే అండి, బాయ్ బాయ్. వెళ్ళవే. ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలండి. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుకుంటున్నాను కదా, నీకెందుకు. ఇవన్నీ అయితే సర్దుకోవాలి. ఓకే అండి, ఉంటాము, బాయ్. లేకపోతే మాకు రౌండ్లు అయిపోతాయి. ఇంతవరకు సర్దలేదు, ఏం చేస్తున్నారని. ఓకే బాయ్ బాయ్.